మిత్రులారా నమస్కారం. అండమాన్ జేఎన్ఆర్ఎం కాలేజ్ ప్రొటెస్ట్లో ప్రశ్నిస్తున్న వ్యక్తి డి నాగేశ్వరరావు. ఇతను పలాస దగ్గర బొడ్డపాడు గ్రామ కాపురస్తులు. పేదరికంతో వలస వచ్చి అండమాను చిన్న టైలర్ షాప్ పెట్టుకొని జీవనోపాధి సాగిస్తున్నారు. వాళ్ళ అమ్మాయి కూడా బీహెచ్డీలో సీట్ పొంది చదువు సాగుతుంది. అయితే ఈరోజు బీజేపీ ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలిస్తానని చెప్పి పేదలకు చదువు లేకుండా చేయడానికి డీమ్ యూనివర్సిటీ అండమాన్లో ప్రవేశపెట్టి ప్రభుత్వ కళాశాలలు ముగించడానికి ప్రయత్నం చేస్తున్న భాగంలో నాగేశ్వరరావు ఎంత బాగా చెప్పారు చూడండి. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదిస్తారు, కానీ మనం వెళ్ళేటప్పుడు ఒక పైసా కూడా తీసుకొని వెళ్ళిపోం, అంతా శూన్యమే. అందుకని ఎంతో కొంత మానవత్వంతో సమాజంలో ఒక పాత్ర పోషించాలి, ప్రశ్నించే తత్వం కూడా ఉండాలి. అయితే చాలామంది నాయకులు చాలా గొప్పలు చెప్పుకుంటారు, కానీ నాగేశ్వరరావు దానికి భిన్నం. అందుకనే నాగేశ్వరరావు లాంటి వ్యక్తులు ముందుకు రావాలి. వీడియో ఒకసారి తిలకించండి. మా అమ్మాయి ఇంకా చదువుతుంది కాలేజీ. ఏంటంటే ప్రైవేటేషన్ చేయాలనుకుంటుంది. ఇక్కడ పిల్లలు అందరూ పేదరికమే, అంటే రైతు పిల్లలు, టైలరింగ్ పిల్లలు, ఆటో డ్రైవింగ్ పిల్లలు, వీళ్ళందరూ చదువుతారు. చాలా కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు చదివిస్తారు. ఈరోజు ఏంటంటే ఈ కాలేజ్ ఏంటంటే ప్రైవేటేషన్ ఇచ్చేస్తారు. ఈవేళ 10,000 అనుకో, ప్రైవేటేషన్ అయిపోయింది ₹1,00,000 అవుతుంది. గురించి అంటారు. అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేసి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా తీసుకెళ్ళి, ఎందుకంటే ఈ ప్రైవేటేషన్ అయిపోయింది అనుకో, మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మొత్తం తేగా పనిచేస్తుండే నేనంతా నేనంటే ఎవరైనా తెలుగు వారు అండమాన్ నికోబార్ ఎక్కడున్నా సరే ఈ కాలేజీ వద్ద వచ్చి ఈ ధర్నాలో పాల్గొంటారని నేను మరీ కోరుకుంటాను. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం ఈరోజు మన పేదరికం. మనకేంటంటే ప్రతి ఒక్క లీడర్లు అందరూ వచ్చి ఉన్నారు, కానీ బీజేపీ దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడే అది లాగు చేశారు. ఈరోజు ఏంటంటే బీజేపీ అంటే దానికి కొనసాగిస్తారు. కానీ ఆలోచించాలి బీజేపీ నాయకులు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేవారు అందరూ. ఎందుకంటే ఇది పేదరికంగా చాలా పేదరికం ఏరియా. మనము ఆంధ్రప్రదేశ్ వచ్చాము, ఇక్కడ మన పిల్లలకి మనం కష్టపడి పెంచుకొని ఒక 5,000 4,000 మనం చదివించుకొని మంచి ర్యాంకులు వచ్చున్నాయి. 10,000 ప్రైవేటేషన్ అయితే దానికి ర్యాంకుల్లో మనం డబ్బులు కట్టలేము. ఆలోచించండి. ఈ కార్యక్రమం బీజేపీకి నేను మరీ కోరుకున్నాను ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ శ్రీ నరేంద్ర మోదీజీకి, అమిత్ షాకి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఈ అండమాన్ కాలేజ్ మాత్రం ప్రైవేటేషన్ ఎక్కడ ఉందో పాండిచేరిలో ఉంది, అక్కడే ఇస్తారు కాబట్టి అది కంటిన్యూ అలాగే ఉంది. దీనికి ఏం చేయకండి. ఎందుకంటే చాలా మంది రోడ్లలో పడిపోతారు పేదరికం. మరి ఇక్కడికి మనం ఉండలేము. అలాంటిది కంపల్సరీ ఇక్కడ ఐడియాలోన వార్డ్ నెంబర్ 1 కానీ 24 వార్డ్స్లోన తెలుగు వారైనా కానీ అందరూ ఎన్ని క్యాస్ట్ అందరూ వచ్చి ఈ ధర్నాలో పాల్గొంటారని మరీ కోరుకుంటాను. ఈ కార్యక్రమం చేయాలని మరీ